అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు కూడా మనము ఈజీగా ఒక గ్రాండ్ డిజైన్ అయితే చేద్దామండి. దీనికోసం నేనైతే ఈ బీడ్స్ యూజ్ చేస్తున్నాను. ఈ మోనాలిసా బీడ్స్ ఇవైతే అండి మన దగ్గర ఇలా విడిగా కూడా ఉన్నాయి, అంటే గ్రామ్స్ లాగా కూడా ఇస్తున్నాను. మామూలుగా అయితే వీటికి మనకి ఇక్కడ కింద చైన్ చుట్టేసి వస్తుంది కదా, పూస పెట్టేసి వస్తుంది కదా, అంటే డైరెక్ట్గా కుట్టేసుకుంటూ ఉంటాము. అలా కాకుండా ఇలా కూడా ఉన్నాయి మన దగ్గర. ఒక 10 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ప్రస్తుతానికి. కానీ వీటితో పాటు కొన్ని కట్ బీడ్స్ తీసుకున్నాను, అలాగే 2mm సైజు ఇవి వైట్ బీడ్స్ తీసుకున్నాను, అలాగే ఇవి వచ్చి 8mm సైజులో వైట్ బీడ్స్ తీసుకున్నాను. కాటన్ థ్రెడ్ వచ్చి ఒక 4 లైన్స్ తీసుకొని శారీకి టై చేసేయండి. టై చేసిన తర్వాత ఈ వైట్ బీడ్ అయితే ఫస్ట్ ఒకటి తీసుకోండి, దాని తర్వాత కట్ బీడ్ ఒకటి తీసుకోండి, తర్వాత వైట్ స్మాల్ బీడ్ ఒకటి, తర్వాత కట్ బీడ్ ఒకటి, తర్వాత స్మాల్ బీడ్ వైట్ ఒకటి తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఈ బీడ్ ఒకటి తీసుకోండి. తీసుకొని ఈ స్మాల్ బీడ్స్ వచ్చి ఇంకొక 5 బీడ్స్ అయితే తీసుకోండి. 3 4 5 బీడ్స్ తీసుకున్నాక ఈ 5 బీడ్స్ని ఈ పైకి కూర్చోండి. ఇలా ఈ బీడ్స్ లోపల నుంచి నీడిల్ అయితే ఇలా పైకి తీసుకురండి. ఈ వైట్ బీడ్ వరకు కూడా, శారీ వరకు కూడా తీసుకురండి ఇలా. ఓకేనా, లూజ్ లేకుండా ఇలా అయితే టైట్గా అయితే పూసలన్నీ ఇలా పైకి వచ్చేటట్టుగా అయితే కూర్చోండి. ఇలా వస్తుంది మనకి. దీని తర్వాత శారీకి అడుగు నుంచి పైకి కూర్చేసి మళ్ళీ ఒకసారి ఈ వైట్ బీడ్ లోపలికి నీడిలు ఇలా కూర్చేసేయండి. ఓకేనా, తర్వాత మళ్ళీ సేమ్ ఇవే రిపీట్ చేయండి. కట్ బీడ్ ఒకటి, వైట్ స్మాల్ బీడు, తర్వాత కట్ బీడు, అలా వైట్ స్మాల్ బీడు తీసుకొని ఇదేంది సగం ఇదొకటి తీసుకొని ఇప్పుడు 5 బీడ్స్ తీసుకోండి. 2 3 4 5 ఇలా తీసుకోనండి. ఇవి కూడా ఇందాక ఎలా అయితే కట్టామో అలానే పైకి కుచ్చేసేయండి. ఈ కాటన్ థ్రెడ్ వచ్చి మనకి చాలా ఎక్కువ పడుతుంది, లాంగ్ చేస్తున్నాం కాబట్టి థ్రెడ్ మాటికి అయిపోతూ ఉంటుంది. సగం టైము మనకి ఇక్కడనే పోతుంది అనమాట థ్రెడ్ ఎక్కించుకోవడం చేసుకోవడంతో. అందుకోసం అనేసి అయితే ఇలా 4 లైన్స్ థ్రెడ్ అయితే తీసుకోండి. నీడిల్కి ఎక్కించేసాక 1 సైడ్ ముడి పెట్టుకొని 1 సైడ్ వదిలేసేయండి ఇలా. అప్పుడే మనకి ఈ పైప్స్ లోపలికి థ్రెడ్ మాటికి రిపీట్ అవుతూ ఉంటుంది కాబట్టి అది కూడా బీడు సేఫ్గా ఉంటుంది. అంటే కొంచెం ఎక్కువ అయిందనుకోండి పగిలిపోతుంది, అంటే పట్టకపోయినా లాగేసామనుకో చిట్లిపోతాయి అన్నమాట. అందుకోసం అనేసి ఒక 4 లైన్స్ థ్రెడ్ అయితే సరిపోతుందండి. చూసారు కదా, డబుల్ లేయర్ అయితే మనకు వస్తుంది థ్రెడ్ ఇలా. ఒకసారి నిలువుగా తీస్తున్నాం, ఇంకోసారి పైకి తీస్తున్నాం. అప్పుడు 8 లైన్స్ అయితే థ్రెడ్ అయిపోతుంది కాబట్టి మందంగానే ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకేనా అండి, ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు శారీకి కలిపి ముడేసేయండి. ఓకేనా, కలిపి ముడేసాక మళ్ళీ ఈ దారానికి కూడా కలిపి ముడేసేయండి. శారీకి బీడికి మధ్యలో ఉన్న దారానికి కూడా కలిపి ముడేసేయండి. ముడేసిన తర్వాత ఒక చిన్న గ్యాప్ తోటి పక్కకి ఇలా కూర్చోండి. తర్వాత దీన్ని కూడా మళ్ళీ రెండోసారి కూడా ఇలా కూర్చేసి ఇలా మెలక వస్తుంది ముడేసుకోండి. ముడేసుకున్నాక ఒక 3 బీడ్స్ వైట్ బీడ్స్ అయితే తీసుకోండి. తీసుకొని ఇది ఇంకొక బీడ్ తీసుకోండి. ఇది ఆప్షనల్, మీరు పెట్టుకోవచ్చు, పెట్టుకోకుండా కూడా ఉండొచ్చు, లేదనంటే వేరేవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇలా కొంచెం ఉయ్యాలలాగా కిందికి స్వింగ్ అయ్యేటట్టుగా ఉండేటట్టు చూసుకొని ఇలా సేమ్ ఇందాకట్లాగానే ముడేసేసుకోండి ఇలా. ఓకేనా, శారీకి కలిపి ముడేసేయండి. 1-2 ముళ్ళు వేసేసుకుంటే మనకి దారము లూజ్ అయినా కూడా ఏముండదన్నమాట. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ పక్కకి ఒక చిన్న గ్యాప్ తోటి మళ్ళీ ముడేసేయండి. ఓకేనా, చిన్న గ్యాప్ అని అంటే మీరు ఇక్కడ మనం వైట్ బీడ్ వాడుతున్నాం కదా,
ఈ వైట్ బీడు నాకు దీని సైజుకి సరిపోను, నేను ఇంత గ్యాప్ అయితే తీసుకున్నాను. ఈ వైట్ బీడు నాది 8 mm సైజ్ కాబట్టి ఒకవేళ ఈ బీడ్ ప్లేస్లోని మీరు A4 mm 6 mm అలా యూజ్ చేశారనుకోండి, మీరు ఇక్కడ వచ్చే స్పేస్ వచ్చి మీరు తక్కువ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. లేకపోతే ఇక్కడ ఖాళీ ప్లేస్ ఎక్కువ కనపడుతుంది, బీడ్ తక్కువగా కనపడుతుంది, అంత గ్రాండ్ అనిపిది అనమాట. పర్వాలేదు, చేసుకోవచ్చు. కాకపోతే సేమ్ రావాలి అని అంటే ఇలా బీడ్స్ అయితే ఇలా యూజ్ చేసుకోండి. లేదు పర్వాలేదు అని అనుకుంటే మీరు చేసుకునే దాన్ని బట్టి మీరు అంచనా వేసుకొని మీరు చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? ఇంకా ఇదే రిపీట్ అండి. మళ్ళీ ఇక్కడ ఈ బీడ్ అయితే పడుతుంది కదా, ఇగో ఇది గ్యాప్, అందుకోసం అనేసి ఈ చిన్న గ్యాప్ అనేది నేను పెట్టాను అనమాట. ఓకేనా? ఈ డిజైన్ పూర్తిగా ఎలా ఉందో చూద్దాం. ఇలా వచ్చిందండి డిజైన్ అయితే. మనకి ట్రెండింగ్గా అందరూ కూడా బీడ్స్ తోటే ఈ డిజైన్ చేస్తూ ఉంటాము, కానీ మన ఛానల్లో వచ్చేసి ఈ డిజైన్ అయితే ఫస్ట్ టైం చేసామండి. మీకు ఎలా ఉంది అన్నది చెప్పండి. అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళే కానీ, ఇప్పటి వరకు నన్ను ఫాలో అవుతున్న వాళ్ళే కానీ, ఈజీ ప్రాసెస్లోని కావాలి అని అనుకునే కదా నా ఛానల్ ఫాలో అవుతూ ఉంటారు. సో దానికోసం అనేసి అయితే నేను ఈ వీడియో అప్లోడ్ చేశానండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి లేసెస్ అయితే మనకి బయట కూడా దొరుకుతున్నాయి, కానీ చాలా కాస్ట్ ఉన్నాయి. ట్రై చేద్దాం. ఎవరికైనా రెడీమేడ్ కావాలంటే చూస్తా, ప్రజెంట్ అయితే లేవు. ఓకేనా? ట్రై చేద్దాము. కానీ శారీకి చేసుకోవాలనుకుంటే మాత్రానికి ఇదిగో ఇలా వస్తుంది. ఓకేనా? మీకు కూడా ఇలాంటి డిజైన్స్ ఆర్డర్స్ వస్తాయని అనుకుంటున్నా, ఎందుకంటే చాలా ట్రెండ్ నడుస్తుంది ఇలా బీడ్స్తో చేసుకునే హెవీ టాజిల్స్, ఇంకా లాంగ్ టాజిల్స్, ఇలా చాలానే నడుస్తున్నాయి. మామూలుగా మనం పట్టు థ్రెడ్స్ అన్నీ యూజ్ చేసి వాడతాం కంటే ఇప్పుడు పట్టు థ్రెడ్స్ కంటే కూడా ఎక్కువగా ఇలా బీడ్స్తో చేసే డిజైన్సే ట్రెండ్ అవుతున్నాయి అన్నమాట. సో మీరు కూడా ఈ డిజైన్స్ ఇలా అయితే సింపుల్గా చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతోటి, మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం. ఓకేనా? బాయ్ బాయ్.